వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే చెట్టిపల్లి రఘురామరెడ్డి తెలుగుదేశం పార్టీ సంవత్సరం రోజుల పాలనలో ప్రజలకు చేసిన మోసాలపై వైసీపీ నేతలకు నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశనం చేశారు. ఈ కార్యక్రమానికి 5 మండలాల నాయకులు, మున్సిపాలిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తర్వాత మహిళలు మోసేసి ఇంకోటి ఏంటంటే 3 ఉచిత గ్యాస్ సిలిండర్ అన్నారు. 3 ఒక్కటి మాత్రం కొంతమంది రాగా వాళ్ళకు కూడా డబ్బులు పడే గుర్తులు కాకుండా సంవత్సరం మీద 3 గ్యాసులు ఒకటి కూడా అది కూడా అంతకేవాళ్ళు చాలా మంది ఇంకా అక్కడ పట్టాక మరి అన్నిటికంటే పెంచి ఈయన నారా లేదు సర్సాంతి బా ఎవరు పరిపాటి అన్నిటికీ మించి యువకులకి దాదాపు 5-6 మంది రిజైన్ చేశారు. వాళ్ళకు లేదని అడిగినా జీతం లేదు అడిగినా నేను 500 రూపాయలు జీతం ఇచ్చాను. రాజీనామా ఇచ్చాను అందరికీ. ఎవరికైతే జీతం ఉన్నదో వాళ్ళందరూ కూడా మన సొంత డబ్బులతో ఇచ్చాను. కాబట్టి వాలంటీర్స్ రకరకాల జీతం వాళ్ళను మోసం చేశారు. అదే రకాల మరి ఇంటికి మన బియ్యం వంచుతారు ఆటోలో పోయి అది కూడా మీరు జనసేన అంటుందా ఏ పార్టీ అంటుందా ఏది ఉందా ఏదెవరా కానీ రైతులైతే అనే ఆలోచనతోనే అన్ని మంచి కార్యక్రమాలు సంవత్సరానికి ఇప్పుడు ప్రతి మహిళకు చంద్రబాబు నాయుడు 18,000 రూపాయలు బాకీ ఉన్నాడు. ప్రతి 18 సంవత్సరాలైన ప్రతి మహిళకు బాకీ ఉన్నాడు. మరి మహిళలకి చెప్పిన మాట మోసం కాదా అని చెప్పేశాడు. మన విధంగా అన్నిటి గురించి మహిళలు ఇంకొకటి ఉత్సాహవలసింది ఏంటంటే మహిళలందరికీ ఉచిత బస్సు అన్నాడు. అసలు 50 కిలోమీటర్లు ఫ్రీ అన్నాడు. అట్లనే మహిళలందరికీ ఉత్సాహంగా తెగ ఎత్తుదిరి చంద్రబాబు రావాలని అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఇచ్చినాం. మీరు కూడా చూశారు. గడప గడప నేను కూడా తిరిగాను, ఇల్లు తిరిగాను. ఎవరికైనా లేదంటే అక్కడే గడప గడప కార్యక్రమంలో అక్కడ తహసీల్దార్ ఉన్నాడు, ఎంపీఓ ఉన్నాడు, మన వాలంటీర్స్ ఉన్నాడు, అధికారులందరినీ పెట్టుకోపోయి చేసి అర్హత లేకుండా అక్కడే సాంఘించి ఇస్తాం. మరి ఈరోజు ఏ రకంగా వాళ్ళని తొలగించాలా, ఏ రకంగా వాళ్ళని మోసం చేయాలా, ఈ యొక్క పెన్షన్ తగ్గించాలని చెప్పేసి ఆ తగ్గించిన అమౌంట్తోనే ఇప్పుడు 4,000 చేశారు తప్పక కొత్తగా ఒకటి సంవత్సరం అయింది. ఈ సంవత్సరం రోజుల్లో ఏ ఒక్కటి కూడా అర్హత ఉన్నటువంటి వారికి పెన్షన్ ఇంతవరకు ఇవ్వలేదు. మరి ఇవన్నీ కూడా మోసం చేశాడా లేదా అనేది ప్రజలు మనకు తెలియజెప్పాల్సిన బాధ్యత. మరి ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ ప్రజల దృష్టికి తీసుకుపోవాలంటే మనం ఏమి చేయాలనేది కూడా ఆలోచించాలి. మనం 4వ తారీఖున 2 కోట్లు తినాం లేదా నమ్మకంతో మనం కార్యక్రమాలు జరపాలి. మరి ముఖ్యంగా 4వ తారీఖున మనం ఒక ర్యాలీగా పోయి ఎక్కడో సమావేశం ఏర్పాటు చేసుకుని ర్యాలీగా వెళ్ళి అక్కడ తహసీల్దార్గా లేదా మున్సిపల్ కమిషనర్గా ఏ అధికారులు ఇచ్చే బాగుంటుందనేది ఆలోచిస్తాం. ఇవాళ మనం జన సమీకరణ మరి భారీగా ఉన్నాం. ప్రజలు తీర్పు ఇచ్చారు. మరి ఏదేమైనా ప్రజల తీర్పు మనం కొనసాగించాలి. మరి ఈ తీర్పు అన్ని రకాల మనకు బాగా నచ్చుతుంది. చాలామంది విశ్లేషించి ఏమి ఎందుకు జరిగింది, మనం ఇన్ని పథకాలు ఇచ్చాము, ఇన్ని కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చాము, అయినా కానీ ప్రజలు ఎందుకు మనల్ని తిరస్కరించారు ఏమి కూడా డిస్కషన్ జరిగింది. జరిగినప్పుడు ఒకటే ఐడియా, అందరి ఆలోచన ఒకటి. వచ్చిన సమస్య ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎన్ని అబద్ధాలైనా చెప్పి అధికారంలోకి రావాలనుకుంటాడు చంద్రబాబు నాయుడు దేశం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నేను చెప్పినవి చేసేనే నేను చెప్తాను, లేకపోతే చెప్పాలని చెప్పేసి మొండిగా ఆయన ఉన్నటువంటి ఆయన పరిస్థితి. మరి ఈ పరిస్థితిలో మనం చూసినాం. 2014లో చూసినాం. 2014లో మనం అధికారంలోకి రావాల్సి లేదు.
కానీ ఎందుకు రాలేదండి ఇక్కడ ఆనందం. ఆ రోజు పేపర్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి చాలా నాడు సీనియర్ సభ్యులు చెప్పారు, రైతులు రుణమాఫీ చెప్తాము, మనం రైతులు ఓట్లు ఎత్తలేదండి ఇక్కడ చెప్పి మనం చేయలేకపోతే అవుతుంది మనం మోసం జరుగుతారు. చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు, మొత్తం రుణమాఫీ ఏ రైతు ఎంత బాధ్యత కానీ మాఫీ చేస్తాడు 2014. అదే కాదు, రైతులు ఏదో బంగారు తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటే అది కూడా ఇడిపిస్తాడు. డాక్టర్ అన్ని రుణాలని మాఫీ చేస్తాడు. ఇంటికో ఉద్యోగం నిరుద్యోగ వృత్తి 3000 అన్నాడు. ఏంటంటే నేను చాలా చెప్పాడు, చెప్పినాడు, ప్రజలు నమ్మినారు, మోసపోయాడు. సేమ్ అంటే నిన్న కూడా 24లో కూడా మనం ఇచ్చిన పత్రిక చెప్పినట్టు 100% మనం చేసినాం, అన్నీ చేసినాం. అమ్మఒడి కానీ, ఆసరా కానీ, చేయుత కానీ, రైతు భరోసా కానీ, ఈ యొక్క ఆరోగ్యశ్రీ కానీ, ఇంకా మంచి మంచి కార్యక్రమం చెప్పని కూడా జాయిన్ చేశాం. మనం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 50 సంవత్సరం అయింది, ఒక్క ఉద్యోగం లేదు, ఉద్యోగంలో పీకేస్తామంటే మనం దాదాపు 1,50,000 సచివాలయ ఉద్యోగం నేను చేశాము. మనం 2 సచివాలయం ఉన్నాయని చెప్పేసి ప్రతి సచివాలయంలో ఉద్యోగం పనిచేశాం, ప్రభుత్వ ఉద్యోగాలు అవన్నీ కూడా. అదే కాకుండా దాదాపు 2,00,000 మందిని యువత ఖాళీగా ఉంటే నెలకు 5,000 ఇచ్చి వాలంటీర్లు కూడా పెట్టుకున్నాం. ఇచ్చేవాళ్ళ రాకపోతే మరి ఈరోజు ఈ ఒక్క సంవత్సరం జరిగిపోయింది, ఏ ఒక్కరికైనా ఒక ఉద్యోగం వచ్చిందా, ఒక నిరుద్యోగం వచ్చిందా, ఏమీ లేదు. మరి మనవాళ్ళు కొందరు అంటున్నారు, ఇంటే ఉండేగా పేరు ఇవ్వకుండా పోతాడు, మనం ఎందుకు దాన్ని నిలబెట్టాలని చెప్పేసి అంటే దాన్ని కూడా డిస్కస్ జరిగింది. మనం ఒట్టిగా ఉంటే వాళ్ళు ఒట్టిగా ఉంటే జరుగుతుంది. మనం ఏదైతే చూస్తే ఇలా చంద్రబాబు నాయుడు ఏం చెప్పిన వాళ్ళు 24 ఎన్నికలు, మరి ఈరోజు ఎందుకు నెరవేర్చలేకపోతున్నావు, నెరవేర్చలేకపోతే నీ టోటల్గా నువ్వు మోసం చేసావా లేదా, ప్రజలను దగా చేసావా లేదా, ముఖ్యంగా మహిళలను దగా చేసావా లేదా అని మనం ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేసి కూడా నేను అనిపిస్తున్నాను. దానివల్ల ప్రజలు తెలుసుకుంటారు, అదే ఇది చేసిన మోసపోయారు. ఇప్పటికే చాలా మందికి 99% అందరికీ తెలుసు ప్రజలు, అదే మనం చంద్రబాబు మాటలు మోసపోయినాం, జగన్కు అన్యాయం చేసినాం అని చెప్పేసి చాలా మందిలో కొంత పశ్చాత్తాపం అవసరం. మరి దాన్ని మనం చేసుకోవాలి, కృషి చేసుకోవాలి. మరి మన జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పారు, 14వ తారీఖు సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం ఆయన చెప్పినటువంటి ఏం చేయకుండా మోసం చేశాడు. ఆ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలా, ప్రజలకు గుర్తు చేయాలా అనే ఉద్దేశం మీద మరి ఎన్నుకోటు దినంగా ఆయన పేర్కోవడం జరిగింది. ఎన్నుకోవడం కానీ వచ్చే దినం అని కానీ చెప్పచ్చు. మరి దానికి 4వ తారీఖున మనకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఒక తప్ప మనం కూడా విశ్వాసం చేసుకుంటున్నాం. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటి చూస్తుంటే మనం అమ్మఒడి కింద ప్రతి కుటుంబానికి 15 నెలల ఖచ్చితంగా ఇచ్చాం. ఇంకోటి ఎన్నికల ముందు వాళ్ళు ఏం చేశారు, ఇంట్లో 4 నీకు 15 60,000 అని చెప్పేసి మోసం చేశారు. చెప్పిన లేదా మన దగ్గర వీడియో క్లిప్పింగ్ ఉంటాయి, చంద్రబాబు స్వయాన చెప్పిన వీడియో క్లిప్పింగ్ ఉంటాయి. మరి ఒక్కరికి లేదు కానీ ఏదో సాంగ్ చెప్పినట్టుంది, 4 ఇస్తా 5 ఇస్తా అన్నాడు, ఇది మోసం చేస్తాం. మరి ఒక రకంగా రేటో బయట వచ్చేసి అన్నదాత సుఖీబాబు, రైతులకు 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం 5 నెలలు 1,00,000 రూపాయలు ఇస్తాను. సంవత్సరం గడిచిపోయింది, వీటితో ఖరీఫ్ పోయింది, రబీ పోయింది, కొత్త ఖరీఫ్ మళ్ళీ స్టార్ట్ అయింది, వర్షాకాలం వచ్చింది, మళ్ళీ స్టార్ట్ అయింది. మరి ఏ ఒక్క రైతుకైనా కానీ ₹1 ఇన్సూరెన్స్ కానీ
మనం ఎన్నో ఇచ్చాం 5 సంవత్సరాల్లో. ప్రతి సంవత్సరం తప్పకుండా రైతు భరోసా కింద ఇచ్చాం, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినాం, రైతు నష్టపోతే ఇన్సూరెన్స్ ఇచ్చినాం. గిట్టుబాటు ధర లేకపోతే అవన్నీ పన్నాం. మనం పశువు కానివ్వండి, ఉల్లి కానివ్వండి, వడ్డు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం పన్నాం. రైతులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఇచ్చాము. అన్నిటికి మించి ప్రతి ఒక్క సచివాలయంలో కూడా రైతు భరోసా కేంద్రాన్ని పెట్టి అక్కడ